చల్లగాలి రా చల్లగాలి రా చల్లగాలి. మనం తయారు చేసిన ఏసీ నుంచి చల్లగాలి వస్తుంది. ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ జ్ఞానం చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మన వీడియోలో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అదే మీరు తమ్నైల్లో చూసుంటారు ఏసీ అని. ఆ అదిరిపోయే ఏసీని ఈ వీడియోలో ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. ఎక్స్పెరిమెంట్ అంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వర్క్ అయినా అవ్వచ్చు, వర్క్ కాకపోవచ్చు కూడా. మళ్ళీ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో అంటారు, బ్రో ఏసీ ఏంది బ్రో వర్క్ అవ్వట్లేదని. ఇప్పుడు నాకైతే తెలీదు, మీరు వీడియో ఫుల్గా చూసి మీరే అది వర్క్ అవుతుందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వర్క్ అవుతున్నట్లయితే లైక్ చేయండి. అలానే మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక పీవీసీ షీట్ తీసుకున్నా. దీని లెంత్ వచ్చేసి 30 సెంటీమీటర్స్, అలానే విడ్త్ వచ్చేసి 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇంకొక షీట్ లెంత్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ అనమాట, కానీ విడ్త్ వచ్చేసి 9 సెంటీమీటర్స్. పీవీసీ పైప్ నుంచి ఒక పీస్ ని కట్ చేసి తీసుకున్నా. మనకి ఏసీ ఫ్రంట్ కి వెంట్ షేప్ రావాలంటే ఇది మస్ట్ అండ్ షుడ్. ఆ 3 పీసెస్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకొని ప్రాపర్ గా అటాచ్ చేసుకోండి. అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నేను ఆ సైడ్ పీసెస్ ని కూడా ప్రాపర్ గా అటాచ్ చేసా. తర్వాత నీట్ గా శాండ్ చేసుకున్నా. ఇప్పుడు మనం స్కేల్ తీసుకొని ఈ లాస్ట్ నుంచి ఒక 3 సెంటీమీటర్స్, అలానే ఆ లాస్ట్ నుంచి ఒక 3 సెంటీమీటర్స్ అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఏసీలో అదే రియల్ ఏసీలో ఉండేలా మనకు ఆ వెంట అనేది ప్రాపర్ గా రెడీ అవుద్ది అన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా ఒక 4 పీసులు తీసుకొని ఆ కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, దానిపై మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రాపర్ గా ఆ 4 పీసెస్ ని స్టిక్ చేసుకోండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా జాగ్రత్తగా ఫినిషింగ్ చేసుకోండి, మీకు కూడా మంచి అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఒక 4 పెన్ రీఫిల్ పీసెస్, అలానే ఒక 2 మెటల్ పీసెస్ అయితే తీసుకోండి. మీరు వీడియోలో చూడొచ్చు నేను వాటిని ఏ విధంగా సెట్ చేశాను అనేది. సూపర్ గ్లూతోని అలానే హాట్ గ్లూతో కూడా నేను వాటిని సెక్యూర్ చేసి అటాచ్ చేసా. చూడొచ్చు మనకు ఆ వెంట్ ఏ విధంగా మూవ్మెంట్ అవుతుందో, ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఒక 9 గ్రామ్ సర్వో మోటార్ తీసుకొని ఆ సైడ్ కి దాన్ని స్టిక్ చేయండి. దీంతో మనం ఆ వెంట్ ని ఫ్రంట్ కి బ్యాక్ కి ఈజీగా మూవ్ చేయొచ్చు అనమాట. అది ఎలానో నెక్స్ట్ అటాచ్ చేసిన తర్వాత వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఆ సర్వో మోటార్ కి అలానే ఆ ఏసీ వెంట్ కి మధ్యలో ఒక మెటల్ రాడ్ తో కనెక్ట్ చేసినట్లయితే మనం దాన్ని ఫ్రీగా మూవ్ చేయొచ్చు. మీరు వీడియోలో చూడొచ్చు ఒక సర్వో మోటార్ టెస్టర్ తో నేను దాన్ని ఏ విధంగా మూవ్ చేస్తున్నాను అనేది. ఫ్రీగా మూవ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కి హార్ట్ అన్నమాట, అదే ఈ పెల్టియర్ మాడ్యూల్ కిట్. ఈ కిట్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. దీనిలో మనకు ఒక పెద్ద హీట్ సింక్ అయితే వస్తుంది, అలానే ఒక చిన్న హీట్ సింక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. దీన్ని పెల్టియర్ మాడ్యూల్ కూల్ సెట్ అటాచ్ చేయాలి. అలానే ఆ హీట్ పార్ట్ ని కూల్ చేయడం కోసం ఒక CPU ఫ్యాన్ కూడా, ఆ CPU ఫ్యాన్ కి జాలి కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. క్రేజీ. ఈ ప్యాకెట్ లో మనకి 2 థర్మల్ పేస్ట్ ప్యాకెట్లు, స్క్రూస్, అలానే నట్ అండ్ బోల్ట్స్, 4 ఫుట్స్ కూడా ఉన్నాయి. పెల్టియర్ మాడ్యూల్ కటింగ్ ఉన్న టేప్ కూడా కిట్ లో ఉంది. ఈ పెల్టియర్ మాడ్యూల్ తప్ప ఆ కిట్ లో అన్ని ఉన్నాయి. ఈ పెల్టియర్ మాడ్యూల్ పై పేరు రాసిన సైడ్ వచ్చేసి కూల్ అవుద్ది అనమాట, ఏమీ లేని సైడ్ వచ్చేసి హీట్ అవుద్ది. ఇప్పుడు ఆ పెల్టియర్ మాడ్యూల్ ని ఆ పెద్ద హీట్ సింక్ పై మనం అటాచ్ చేయాలి. అటాచ్ చేయడానికి ఆ మధ్యలో థర్మల్ పేస్ట్ అయితే తప్పకుండా వాడండి. అప్పుడే మనకి హీట్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుద్ది అనమాట. థర్మల్ పేస్ట్ లేకుండా దాన్ని అసలు యూజ్ చేయకండి, మనకి పెల్టియర్ మాడ్యూల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ చిన్న ప్యాకెట్ కి చిన్న హోల్ ఇచ్చున్నాడు, ఎంత గుంజుతున్న పేస్ట్ అనేది ఎక్కువగా రావట్లే. అట్ లాస్ట్ కి వచ్చింది. ఇప్పుడు ఆ పెల్టియర్ మాడ్యూల్ ని ఆ పేస్ట్ పై అదే ఆ టేప్ మధ్యలో ప్రాపర్ గా సెట్ చేసి కొంచెం పుష్ చేస్తే చాలు, ఈక్వల్ గా పేస్ట్ అనేది స్ప్రెడ్ అయిపోయి మన పెల్టియర్ మాడ్యూల్ కరెక్ట్ గా సెట్ అయిపోద్ది. పెల్టియర్ మాడ్యూల్ హాట్ సైడ్ థర్మల్ పేస్ట్ అప్లై చేసి అటాచ్ చేసాం. ఇప్పుడు దాని కూల్ సైడ్ థర్మల్ పేస్ట్ అప్లై చేసి అటాచ్ చేయాలి. అంతే, ఏముండదు. టైం ల్యాప్స్ లో చూడండి ఏం చేస్తానో. ఆ పెద్ద హీట్ సింక్ బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం CPU ఫ్యాన్ ని సెట్ చేయాలి. ఆ ప్యాకెట్ లో మనకి 4 స్క్రూస్ అలానే 4 ఫుట్స్ కూడా వచ్చుంటాయి. వాటిని 4 సైడ్స్ ప్రాపర్ గా సెట్ చేసి ఆ స్క్రూస్ ని టైట్ చేస్తే CPU ఫ్యాన్ సెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఒక సర్వో మోటార్ టెస్టర్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఆ పై కవర్ ను ఓపెన్ చేసి మీకు కనెక్షన్ ఎలా చేయాలో ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకు ఆ సర్వో మోటార్ పై ఒక సైడ్ 9 టెర్మినల్స్ ఉన్నాయి, ఒక సైడ్ 3 ఉన్నాయి. 9 టెర్మినల్స్ ముందుకు మనం సర్వో మోటార్ అయితే కనెక్ట్ చేయాలి. అలానే 3 టెర్మినల్స్ ముందుకు దానిలో ప్లస్
మైనస్ అని ఉంటుంది. అక్కడ మనం 5 వోల్ట్ ఇన్పుట్ ఇచ్చేయడమని. 5 వోల్ట్ ఇన్పుట్ కావాలి కాబట్టి మధ్యలో బక్ కన్వర్టర్ ని యూజ్ చేస్తున్నా. పాజిటివ్ ని పాజిటివ్ కి, నెగిటివ్ ని నెగిటివ్ కి సోల్డర్ చేసా. ఆ సర్వో మోటార్ ఫస్ట్ పిన్ పై ఒక మార్క్ ఉంటది. ఆ ఫస్ట్ పిన్ ఆ సర్వో మోటార్ టెస్టర్ లో ఎస్ దగ్గరికి వచ్చేలా సెట్ చేసుకోండి. సర్వో మోటార్ పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని స్టిక్ చేసేయడమే. చల్లగాలి బయటికి వెళ్ళడం కోసం నేను ఇక్కడ సిపి ఫ్యాన్ అయితే యూజ్ చేస్తున్నా. దీని నుంచి మనకు అంత ఎక్కువగా ఎయిర్ ఫ్లో ఉండదు, అంత తక్కువగా ఉండదు, మీడియం ఎయిర్ ఫ్లో ఉంటది. దీన్ని ఆ ఏసీ వెంట్ కి ఫ్రంట్ లో ప్రాపర్ గా సెట్ చేసి సూపర్ గ్లూ తో స్టిక్ చేసేయడమే. రియల్ ఏసీ ఫీలింగ్ రావాలి కాబట్టి నేను ఇక్కడ టెంపరేచర్ మీటర్ ని కూడా యూజ్ చేస్తున్నా. దాని పిన్ వచ్చేసి నేను డైరెక్ట్ పెల్టియర్ మాడ్యూల్ కూల్ సైడ్ అటాచ్ చేసేస్తా. బయట నుంచి గాలి రావాలి కాబట్టి నేను ఆ కార్నర్ కు ఒక పీవీసీ పైప్, అలానే ఈ కార్నర్ కు ఒక పీవీసీ పైప్ అయితే స్టిక్ చేసుకున్నా. ఈ రెండు మన పెల్టియర్ మాడ్యూల్ కూల్ సైడ్ కి దగ్గరికి ఉండేలా సెట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ ప్యానల్ ని అలానే ఆ పై టాప్ ప్యానల్ ని సెట్ చేసినట్లయితే మన ఏసీ కంప్లీట్ అయిపోయినలాగే. స్ప్రే పెయింట్ వేసి టెస్ట్ చేసేద్దాం. ఏసీని అయితే ప్రాపర్గా కంప్లీట్ చేసేసా. నేను దీనికి ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ పెయింట్ని అయితే వేసా. ఇప్పుడు మీకు ఈ ఏసీ అవుట్పుట్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీని కనెక్షన్స్ అయితే చూద్దాం. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ సింగిల్ వైర్ ఉంది. ఈ వైర్ నుంచి దీనిలో ఉన్న సిపి ఫ్యాన్ని అలానే సర్వో మోటార్ని మనం దీనికి ఇన్పుట్ ఇచ్చి ఈజీగా రన్ చేయొచ్చు. అలానే ఈ రెండు వైర్స్ నుంచి మనం ఆ పెల్టియర్ మాడ్యూల్ని ఈ కిట్ని అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనకి ఈ ఏసీలో ప్రాపర్ ఎయిర్ వెంటిలేషన్ ఉండాలి. అందుకే నేను సైడ్కి ఒక పైప్, ఈ సైడ్కి ఒక పైప్, అలానే పైన ఒక 3 ఎక్స్ట్రా హోల్స్ అయితే పెట్టుకున్నా. మనకి ప్రాపర్ ఎయిర్ వెంటిలేషన్ ఉంటే మనకి మంచిగా చల్లగాలి అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. పవర్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ 12 వోల్ట్ 12 ఆంపియర్ బ్యాటరీ ప్యాక్ని అయితే యూజ్ చేస్తున్నా. నేను మీకు దీన్ని ఓన్లీ టెస్టింగ్ చేసి చూపిస్తా కాబట్టి నేను ఇక్కడ బ్యాటరీ ప్యాక్ని యూజ్ చేస్తున్నా. మీరు దీన్ని కాన్స్టెంట్గా యూజ్ చేయాలనుకున్నట్లయితే పవర్ సప్లైని వాడాలి. అప్పుడే మనకి కాన్స్టెంట్ పవర్ వచ్చి ఇవన్నీ ప్రాపర్గా రన్ అవుతాయి అన్నమాట. నేను పాజిటివ్ని అలానే నెగిటివ్కి అయితే కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ సిపి ఫ్యాన్ రన్ అవుతుంది. మీకు స్లైట్లీ ఇక్కడ టెంపరేచర్ అయితే డిక్రీజ్ అవుతూ కనిపిస్తుంటుంది. మన కెమెరామ్యాన్ కొడుదాం టెంపరేచర్ ఎంత ఉందని. చందు ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది? 34 ఉంది అంటున్నాడు. అలా వీడియోలో చూడండి టెంపరేచర్ స్లైట్లీ డిక్రీజ్ అయ్యి నేను అనుకున్న కొద్ది ఒక 14 రావచ్చు అనుకుంటున్నా. చూద్దాం టెంపరేచర్ ఎంతవరకు డిక్రీజ్ అవుద్దో. టెంపరేచర్ ఇక్కడ ఎంత కనిపిస్తుంది? 16 కనిపిస్తుందా గైస్? మనకి ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 16 వరకు డిక్రీజ్ అయిందనమాట. ఇప్పుడు మనం సర్వో మోటార్ని అయితే రన్ చేద్దాం. అదే గేట్స్ని అయితే ఓపెన్ చేద్దాం. చల్లగాలి వస్తుంది బాబోయ్. నిజంగా కూల్ ఎయిర్ అనేది ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. నిజంగా చాలా చల్లగాలి ఉంది. మీకు ఇప్పుడు కవర్ని పెట్టి చూపిస్తా. చూడొచ్చు ఇక్కడ కవర్ ఎగురుతుంది అంటే మనకి గాలి అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. చాలా చల్లగాలి వస్తుంది లిటరలీ. ఇక్కడ చేయి పెడుతుంటే చాలా చల్లగాలి అనిపిస్తుంది. ఇంకొంచెం దింపుతాం గేట్స్ని. ఆటోమేటిక్గా స్వింగ్ చేసి చూద్దాం ఒకసారి. ఆటోమేటిక్గా ఇప్పుడు స్వింగ్ అవుతుంది. మీకు ఇక్కడ ఎయిర్ ఫ్లో ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఎయిర్ ఫ్లో బాగా వస్తుంది, ప్రాపర్గా స్వింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి చాలా చల్లగా వస్తుంది. నా దగ్గర ఒకటే పెల్టియర్ మాడ్యూల్ ఉంది కాబట్టి నేను సింగిల్ పెల్టియర్ మాడ్యూల్ని కిట్ని యూజ్ చేసా. మీరు ఒక 2-3 కిట్లని యూజ్ చేసి దీన్ని తయారు చేసుకోవాలనుకున్నట్లయితే మనకి ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇంకా చాలా చల్లగాలి వస్తుంది. ఇప్పుడు ఎంత ఉందో టెంపరేచర్ అడుగుదాం. ఇక్కడ ఎంత ఉంది టెంపరేచర్? 21 ఉంది. మనకి 16 నుంచి 21 డిక్రీజ్ అయింది. నేను బ్యాటరీని వాడుతున్నా కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది టెంపరేచర్, కానీ ఇక్కడ నుంచి అయితే మాత్రం చాలా చల్లగా అవుట్పుట్ వస్తుంది. నేను దీన్ని ఎక్స్పెరిమెంట్ బేస్డ్ పర్పస్ మీద అయితే తయారు చేశాను. ఏదో వర్క్ అవుతుంది దీన్ని మనం ఇంట్లో అక్కడ తగిలించి యూజ్ చేసేద్దామని చేయలేదు. ఎక్స్పెరిమెంట్ కింద చేశాను. వర్క్ అవుతుంది, కానీ దీనిలో ఇంకొంచెం అప్గ్రేడ్ చేయాలా. కొంచెం పార్ట్స్ని అదే ఒక 3-4 కిట్ని యూజ్ చేసినట్లయితే మనకి మంచిగా అవుట్పుట్ వస్తుంది. ఇంకొకటి, మీరు దీన్ని సింగిల్ కిట్తో చేసిన మ్యాక్సిమం అయితే పవర్ సప్లైతోనే రన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎంత చెంది టెంపరేచర్ 22 కాన్స్టెంట్ అలా పడిపోతుంది టెంపరేచర్. మనం ఓపెన్ చేసి ఆన్ చేస్తున్నాం కదా. ఎక్కడ ఉంది ఆన్ చేసి దీన్ని క్లోజ్ చేద్దాం. కొంతసేపు వరకు మళ్ళీ ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుద్ది. ఏసీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీని లుక్స్ స్టన్నింగ్ చాలా, అదే ఒక రియల్ ఏసీ లానే నాకు అనిపిస్తుంది, కానీ చిన్నది. మనం దీన్ని ఎక్స్పెరిమెంట్ పర్పస్ మీద తయారు చేసాం.
మళ్ళీ ఏదో బ్రో నువ్వు టైటిల్ అలా చూపించావు, thumbnail అలా చూపించావు, స్టార్టింగ్లో అలా చెప్పావు అనకండి. నేను స్టార్టింగ్లోనే చెప్పా ఇది నేను ఎక్స్పెరిమెంట్ పర్పస్ మీద తయారు చేశాను అనేది. ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తా. అంతవరకు షేర్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.